రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకైతే ఉమ్మడి నల్గొండ జిల్లా తడిసి ముద్దైంది. ముఖ్యంగా యాదాద్రి జిల్లాలో పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి వర్షాలకైతే పలు ప్రాంతాల్లో రాకపోకలైతే నిలిచిపోయినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం ఏదైతే భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి వద్ద ఉన్నాము. రెండు రోజులుగా ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీటితోటి ఈ ప్రాంతం అంటే ఈ రోడ్డు నుంచి భారీగా వరద నీటి వెళ్తుండడంతో పూర్తిగా భువనగిరి నల్గొండ ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయి పెద్ద ఎత్తున ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున వాహనాలు అయితే ఎక్కడెక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా ఇరువైపులా పోలీసులు అయితే ప్రత్యేకంగా బారికేడ్స్ని పెట్టి ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షాలకైతే మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అంటే ఏదైతే వలిగొండ మండలం సంగం వద్ద భీమలింగం కథ నుంచి కూడా లో లెవెల్ వంతెనపై కూడా భారీగా వెళ్తోంది. దీంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా చౌటుప్పల్ భువనగిరి మధ్య కూడా రాకపోకలు అయితే నిలిచిపోయి పెద్ద ఎత్తున పోలీసులు అయితే లోపలికి వెళ్లకుండా కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు మూసీ ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వస్తుండడంతో దాదాపు 11,000 క్యూసెక్ల నీరు వరద నీరు వస్తుండడంతో 9 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గంలో పై ప్రాంతంలో ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలకైతే ఇప్పటికే వాగులు వంకలు బాగా పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఈ రహదారి మీదుగా పెద్ద ఎత్తున వరద నీరు అయితే వెళ్తోంది. దీంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అయితే అప్రమత్తం చేస్తుంది. అంటే లో లెవెల్ కాజే ప్రాంతాల్లో మాత్రం ప్రత్యేకంగా పోలీసులను కూడా ఏర్పాటు చేసి బార్కెట్లను కూడా ఏర్పాటు చేశారు. చెప్పండి అంటే ఎప్పటి నుంచి అవుతుంది ఏంటి పరిస్థితి? నిన్న మధ్యాహ్నం నుంచి సార్ 24 గంటలు పట్టింది. ఇప్పుడు ఒక ½ అవర్ నుంచి ఏబీ వెహికల్ అంటే ఇంకా ఎప్పటి నుంచి వదిలిపెట్టే అవకాశం ఉంటుంది వెహికల్స్? ఇంకా 1 అవర్ 2 అవర్ పడుతుంది సార్. అంటే రాకపోకలు పూర్తిగా నిలిపేశారా? ఏం నిలిపాలి, నిన్న నుంచి నైట్ నుంచి అయితే నిలిపేసినాం సార్. 1 అవర్ అయింది. ఏవీ వెహికల్స్ నేను 24 గంటల నుంచి ఉండటంలో వదిలేస్తాను. మొత్తాన్ని మాత్రం కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మరికొసేపట్లో కూడా భారీ వాహనాలు అయితే అనుమతిస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి ఏంటి మీ పరిస్థితి? ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని తక్షణమే అధికారులు పట్టించుకొని బాగు చేయాలని కోరుచున్నాం. అంటే గతంలో ఎప్పుడైనా ప్రమాదాలు ఇట్లా జరిగాయి? ఇక్కడ గతంలో ప్రమాదాలు జరిగినాయి. ఒక మనిషి చనిపోవడం కూడా జరిగింది. మళ్ళీ ప్రమాదాలు జరిగేది ఉన్నాయని నిన్న నుంచి ఇక్కడనే ఉన్నారు. గ్రామ యువత ఇక్కడనే పాల్గొన్నారు. గ్రామస్తులు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. తరచూ ఏదైతే వర్షాలు వచ్చినటువంటి మూసి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సమయంలో ఈ ప్రాంతంలో రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుంది. తరచూ ప్రమాదాలకు కూడా గురవుతున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఏదైతే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి, రోడ్డు లెవెల్ కూడా హై లెవెల్ పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు భారీగా ఉండడంతో ఎక్కడికక్కడ అధికారులు అయితే పెద్ద ఎత్తున చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వాతావరణ శాఖ చెప్పినటువంటి ప్రకారం అయితే సూర్యాపేట జిల్లాలో కూడా క్లౌడ్ అంటే ఏదైతే యాష్ క్లౌడ్స్ కూడా వచ్చే అవకాశం ఉండడంతో, ఫ్లాష్ క్లౌడ్స్ వచ్చే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున అంటే అధికారులు అయితే ఎప్పటికప్పటికైతే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కుశాల్తో రేవన్, TV9 నాగిరెడ్డిపల్లి.